అట్లా ఒక మలయాళం కథ నాకు నచ్చి నేను కేశవరావు గారికి చెప్పాను, ఇది బాగుంటుంది సార్ తీసుకోండి. ఆయన అప్పుడే ప్రొడక్షన్లోకి వచ్చారు, డిస్ట్రిబ్యూటర్ ఆయన తారక రామ ఫిల్మ్స్. నేను చేయటం కాదు నువ్వే చెయ్యి అన్నారు. అట్లా యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్ని అయిపోయాం. తర్వాత వచ్చిన కాడి నుంచి నాకంటే కొంచెం డిఫరెంట్గా ఉండే ఫిల్మ్స్ చేయాలని నాకు ఆలోచన, అంటే రొటీన్ సినిమాలు కాకుండా చేయాలని. అప్పట్లో డిఫరెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? అంటే రెగ్యులర్గా చూసే సినిమాలు కాకుండా నేను ఇప్పుడు కోతల రైడ్ చేసా ఫస్ట్ ఫిలిం. కోతల రైడ్ టోటల్గా నెగిటివ్ షేడ్ ఉంటుంది హీరో క్యారెక్టర్. ఫైనల్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి చేంజ్ ఓవర్ ఉంటుంది. అంటే మనుషులు మనస్తత్వాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే కథగా కొత్త కథ ఏం కాదు కానీ మనస్తత్వం, పిల్లడి మనస్తత్వం. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ అమ్మాయిని అతను వాడుకునేసి చెల్లి అంటాడు. ఫాదర్ పిలిపిస్తాడు, ఫాదర్ దగ్గరికి ఆ అమ్మాయి వస్తుంది, నన్ను మోసం చేశాడు మీ అబ్బాయి అని. ఆయన జడ్జి, వీడు గాలితే అంటే వచ్చినప్పుడు ఆ అమ్మాయిని వీళ్ళ పిల్లలకి, అన్నయ్య పిల్లలకి టీచర్ అనమాట, మొత్తాన్ని ట్రాప్ చేశాడు, అయిపోయింది, ఇట్లా అయింది, అన్యాయం చేశాడు మీ అబ్బాయి అని అడిగితే, చిచ్చిచ్చి నాకు అట్లా ఎట్లా ఉంటుంది, ఆ అమ్మాయిని చూస్తే నాకు చెల్లెలు ఫీలింగ్ అంటాడు. అంటే అప్పుడు ఆ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది, నువ్వు ఆ 2 వర్షాలు అంత పవిత్రమైన చెల్లి అనే పదం అన్న దానికంటే లంజ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది బాబోయ్ అని ఆ అమ్మాయి చెప్తుంది. చెప్తే ఫాదర్ అక్కడ మాట్లాడు అని వెళ్ళిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోతే అప్పుడు ఫాదర్ అతన్ని కొట్టి, ఇలాంటి దరిద్రుడు నా కడుపును పుట్టిన, నేను సిగ్గుపడతాను, ఈ గెట్ ఆఫ్ మై హౌస్ అని పంపించేస్తాడు. అలాంటి వాడు తండ్రికి కష్టం వచ్చినప్పుడు తండ్రిని కోసం మొత్తం కేసు వేసుకుని ఊరిశిక్షకి వెళ్ళిపోతానికి ప్రిపేర్ అయిపోతాడు. క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అంటే మనుషులు మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి అనేది ఉంటుంది. యాక్చువల్లీ కోతల రైడ్ క్రాంతి గారు దగ్గరుండి చేయించాడు. మేము ఇక్కడే చేసాం, మన ముషిరాబాద్ జైల్లో తీసాం సీన్, మొత్తం అందరిని పెట్టాం. తీసినాక అంతా చూస్తుంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ సీన్. అతను జైల్లో ఉంటాడు, వీళ్ళందరూ వెళ్ళి నువ్వు చేయలేదని, నువ్వు మర్డర్ చేయలేదు, అతను మర్డర్ నేనే చేశాను, తండ్రిని కాపాడతానికి. తండ్రి జడ్జి, వీడు ఎట్ట గాలి, నా మీద నేను జైలుకి వెళ్ళినా చచ్చిపోయినా ఎవరు పట్టించుకోరు, బట్ నాన్న సమాజానికి కావాలి కాబట్టి నాన్న ఉండాలి, నేను చచ్చిపోతాను అంటాడు. కాదు నువ్వు అసలు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు ఉండాల్సిందే అని చెప్పి తల్లి బ్రదర్స్ అందరూ పోరాడు. నువ్వు కేవలం చేయలేదని చెప్పి మిగతాది మేము చూసుకుంటూ ఉంటాం, లేదు నేనే చేశానని చెప్తాడు. అది మంచి సీను, 15-20 నిమిషాల సీను. ఆ సీను పండల ఇక్కడ తీసాం జైల్లో కాదు కానీ, అప్పుడు అది మళ్ళీ తీసి ఇక్కడ సెట్ వేసి, మెడ్రాస్లో సెట్ వేసి, వీళ్ళందరినీ ఇక్కడ తీసుకుని రావాలంటే కష్టం అని చెప్పి సెట్ వేసి రీషూట్ చేసాం మళ్ళీ సీన్ అంతా. అట్లా మొగుడు కావాలో ఏదో నాకు నచ్చలేదంటే బ్రదర్స్ ఇద్దరు రిలేషన్షిప్ తెలియట్లా సినిమా అయిపోయేసరికి. సినిమా బాగానే ఉంది కానీ రిలేషన్షిప్ అసలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేం. సో అది అప్పుడు మొత్తం కాపీ వచ్చినాక షూట్ చేసి దాన్ని యాడ్ చేసాం అన్నమాట. అట్లా మా ఇద్దరికి రెడీలు దగ్గర 5,000 to 6,000 feet రీషూట్ చేశాను. నాకు నచ్చలా తీసిన సినిమా. అయితే మీరు మొదటి నుంచి మీకు డైరెక్టర్ దృష్టి ఉంది? నేను హార్డ్లే చేసుకునేవారు, కానీ మీకు నచ్చలేదని ఇది ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటాం కదా, అనుకున్న విధంగా రాకపోతే అట్లా చేసుకునేవారు. నౌ సార్, మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం, పుష్ప, రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం, RRR ఆస్కర్ విన్నింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం. ఈ డైరెక్టర్స్ అందరిలో సార్, హూ డూ యూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా? అంటే వాళ్ళు రకాల్లో వాళ్ళు ఇది ఉన్నారు అన్నప్పుడు. రాజమౌళి గారిని చూస్తున్నాం. రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్గా జోనర్ ట్రై చేస్తూ ఉన్నాడు. ఎక్సెప్ట్ బాహుబలి 1 and 2 తప్ప మిగిలిందల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక డిఫరెంట్. రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు, తర్వాత ఈ చేంజ్ ఈగ దగ్గర నుంచి చేంజ్ దిస్ థింగ్ ప్యాటర్న్ మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా తీయటం మొదలెట్టాడు, కొత్త కథలాగా. డిఫరెంట్ కొత్త కథ కూడా కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంతా డిఫరెంట్గా ఉంది. ఈగ తర్వాత ఇది మర్యాదరామన్ అది ఒక డిఫరెంట్ ఇది. ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి, మగధీర, ఎక్కడికక్కడ మీకు సెపరేట్గా డిఫరెంట్గా వస్తున్నాడు ఆయన.
సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది. ప్లస్ ఆయనతో పాటు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్ షుడ్ బి ఏ మార్కెటింగ్ మ్యాన్. ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మాకు మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా. ప్రొడ్యూసర్స్ వస్తాడనే పద్ధతిలో ఉండేవాడు. రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేవాడు. బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఎ ఫిలిం అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి. దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా వెళ్ళిపోయినాయంటే వాళ్ళు భారతదేశం అంతా ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి 2 చేసింది. అందరూ బాహుబలి 2 దంగలు కొట్టేసింది అంటారు, కానీ దంగలకి ఎంగలే సంబంధమే లేదు. బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి. దంగల్లో వచ్చింది ఏంటంటే చైనాలో ఒక దాంట్లో వచ్చింది డబ్బులు. చైనా డబ్బును మనం లెక్కేసుకుని 2,000 కోట్లని కంగారు పడుతున్నాం తప్ప మనకి ఇక్కడ వచ్చింది 600 కోట్లు 700 కోట్లు. అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప. అది 60 కోట్లకి చేసి అంత రావటం అనేది గొప్ప విషయం. దాన్ని డిస్ప్యూట్ చేయటం లేదు. అద్భుతమైన సినిమా అది. సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఇయే. ఆ చైనాలో 2,000 కోట్లు వచ్చినా అదంతా మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది. అక్కడ 30% 20% ఎంత వస్తుంది. అవును. సో అవి మనం గ్రాసులు చెప్పుకుని ఊరికే కంగారు పడుతూ ఉంటాం. ఇప్పుడు బాహుబలి తర్వాత ఇది వచ్చింది. అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ టెక్నిక్. ఈయన వచ్చేటప్పటికి ఈయనన్నీ లెక్కలని చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్గా చేసిన సినిమాలు ఈయన సిట్ అయినాయి చూడండి మీరు. అంతకుముందు మీరు ఆర్య చేసాడు. ఆర్య డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏదో చేశారు కొన్ని అటువంటి ఏదో లెక్కలు నాకు అర్థమే కదా. 1 ఒకటి ఎన్టీఆర్తో ఒక సినిమా ఏదో చేశాడు. కప్పులు తిప్పుతూ ఉంటాడు, ఏదో తిరుగుతూ ఉంటుంది. ఏది మన నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా తీశాడు. అద్భుతం వెనక్కి తీశాడు. అసలు ఎవరు మన తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా అది ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది. అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా. విలేజీ ప్యాటర్న్ అది అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఈ పుష్పకి వచ్చేటప్పటికి పుష్ప వాజ్ ఏ రొటీన్ ఫిలిం నాకు తెలిసినప్పుడు. పుష్ప 1, పుష్ప 2 ఈ స్మగ్లింగ్ మీద ఏదో రెప్లికా తీస్తారు ఏముంటుందిలే అని నేను చూడలే. యాక్చువల్గా నేను మొన్న చూశాను. ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీశాడో మీకు అందుకైతే అన్స్టాపబుల్ అయిపోయింది సినిమా. ఇది ఇవాళ రెవెన్యూ కనపడుతుందంటే ఫ్యామిలీ ఊరికి మా గంధపు చెక్కలు దొంగ కాదు. ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్తో పాటుగా రష్మిక అక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. సెకండ్ హాఫ్ ఏడిపించాడు. ఆ సినిమాలో ఏడిపించడం అయింది. అందుకని సినిమా ఆడింది, ఇప్పటికీ ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. అంటే నేషనల్ అవార్డు వచ్చిందంటే సినిమా ఇట్స్ గ్రేట్ కాదు. ఇప్పుడు అదే మనం ఎప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది, డైరెక్టర్గా హీరోకి వచ్చింది. హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు. మళ్ళీ రెండోసారి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అవును కదా సార్, అంతే కదా. సో ఒకలా చూస్తే యాక్చువల్లీ ఒక కొత్త లీగ్ ఆఫ్ సినిమా వస్తుంది ఇప్పుడు. అంటే పెద్ద స్కేల్ ఒకటి, బట్ యాక్టింగ్ ఓరియంటెడ్ ఇంపర్ఫెక్షన్స్. ఇది మామూలు సినిమా కింద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఒక 100 సినిమాలు మొగుడు పిల్లలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే సినిమాలు 100 ఉన్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు ఎన్హాన్స్ చేసుకునే క్యారెక్టర్. నా మొగుడిని అంటావా అని పెళ్ళం తిరగబడింది, నా పెళ్ళాన్ని అంటావా అని మొగుడు తిరగబడ్డ సినిమాలు 100 ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుంది. బట్ ఇవాళ దీని బ్యాక్గ్రౌండ్ ఈ గంధపు చెక్కలు ఇవన్నీ తీసుకుని చేసిందో నేను కోతల రేటు చెప్పానే. అలాంటి ఇలాగా ఇతను దొంగకి ఒక స్మగ్లర్కి వైఫ్ అంటే అంత ఎందుకు ఉండాలి? నన్ను ఇన్సల్ట్ చేసినందుకు కదా, నా భార్య పేరు ఎత్తినది నాకు కోపం వచ్చింది, అందుకని నేను చూస్తానంటున్నా, నేను తట్టుకోలేను అంటాడు. ఎవరేం చెప్పినా ఒప్పుకుంటా, ఏమన్నా కానీ నా భార్య చెప్తే వింటానంటాడు. మరి అంత స్మగ్లర్కి ఈ సెంటిమెంట్ ఎందుకు ఉండాలి? నేను అక్కడ చెప్పానే, వైఫ్ని చెల్లి అన్న దరిద్రుడు తండ్రి కోసం జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతానంటాడు. అవును అవును. సో అది నీకు ఎప్పుడు వేరియేషన్ వచ్చేటప్పటికి నీకు తేడా వచ్చేస్తుంది. సో అక్కడ ఇక్కడ కూడా మంచి దొంగలు, మధ్యలో దొంగ రాసుకలు తీశారు మీరు. దొంగ రాసుకలు టైటిల్ ఎట్లా పెట్టారు సార్? అది వాళ్ళ కథలో ఈయన చెప్పాడు, మన దివాకర్ బాబు గారు. ఆయన కథ కూడా ఆయన. నేను ఆ టైటిల్ ఒక్కటే చూసి మీ సినిమాలన్నింటిలో మీరే పెట్టుకుంటారు. రైటర్ ఆయన, అతను మన తమిళ ఆయన రైటర్.